మధ్యలో ఉన్న రిలేషన్షిప్ వాళ్ళకి అర్థమైంది కాబట్టి వారు ఆవిడకు ఆ విధమైన జ్యుడిషియల్ కస్టడీని ఇంకొక 14 రోజులు ఇచ్చారు. దాని బేసిస్ మీదనే సిబిఐ కోర్టు కూడా, మీకు సిబిఐ ఎఫ్ఐఆర్ లో ఏం రాసిందో నేను చదివి వినిపిస్తాను, నా దగ్గర ఎఫ్ఐఆర్ కాపీ ఉంది. సస్పెక్టెడ్ అఫెన్స్ ఈస్ క్రిమినల్ కన్స్పైరసీ, ఫాల్సిఫికేషన్ ఆఫ్ అకౌంట్ అండ్ అన్డ్యూ అడ్వాంటేజ్. అంటే ఏంటండి అన్డ్యూ అడ్వాంటేజ్? ఎట్లా, ఎవరు తీసుకున్నారు? ఒక పాలసీ తయారు చేసి ఆ పాలసీ బేసిస్ మీద టెండర్ డాక్యుమెంట్ ఫ్లోట్ చేసి, టెండర్ డాక్యుమెంట్ పూర్తిగా మనకు ఒక పర్టికులర్ కార్టెల్, ఒక 5 కంపెనీలకు సంబంధించిన వాళ్లకు ఏ విధంగా ఉపయోగపడాలో ఆ విధంగానే తయారు చేసి వాళ్ళందరికీ గవర్నమెంట్ రన్ చేయాల్సిన ఒక వ్యవస్థను ప్రైవేటీకరణ చేసే ప్రయత్నంలో ఓపెన్ గా చేయాలి. ప్రైవేటీకరణ అనేది ఓపెన్ చేయడానికి, అంతేగాని ఒక కార్టెల్ ఫామ్ చేయడానికి కాదు. ఆ 5 కంపెనీలకు చేసి 2021 అక్టోబర్లో వచ్చిన పాలసీకి 2022 ఏప్రిల్లో వీళ్ళు ఒక కంపెనీ ఫామ్ చేసి, ఇది తెలంగాణలో ఉండే ఒక వ్యక్తి ప్రేమ్ సాగర్ గండే అండ్ అరుణ్ రామచంద్ర పిల్ల, ఎవరైతే కవిత కల్వకుంట్ల కవిత గారికి చాలా క్లోజ్ గా అన్ని ఫోటోలలో కనబడ్డ వ్యక్తి, వీళ్ళిద్దరు డైరెక్టర్లుగా ఒక కంపెనీ ఫామ్ చేసి, ఆ కంపెనీ ఫామ్ చేసిన 2వ రోజే వాళ్ళకు ఆర్డర్ వస్తుంది. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఢిల్లీ నుంచి ఈ పర్టికులర్ లిక్కర్ లో. అంటే వాళ్ళకు డిస్టిలరీ ఉండాల్సిన పని లేదు, అక్కడ అసెట్ ఉండాల్సిన పని లేదు, వాళ్ళకి టెక్నాలజీ ఉండాల్సిన పని లేదు. జస్ట్ పేపర్ మీద, బుక్ మీద, పేపర్ మీద అది కంపెనీ ఫామ్ అయిపోతుంది, వెంటనే వాళ్ళకు ఆర్డర్ వచ్చేస్తుంది. దాని బేసిస్ మీద వాళ్ళు మనీ లాండరింగ్ చేశారనేది వాళ్ళ మీద ఉన్న అభియోగం. అంతే కదా. ఇదంతా ఇప్పుడు నేను చెప్పిన దానిలో ఏ ఒక్కటి కూడా మీరు జస్ట్ ఎంసీఏ వెబ్సైట్ లోకి వెళ్తే, మినిస్టర్ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్, యూ విల్ ఫైండ్ అవుట్. అది ఏదైతే ఇప్పుడు ఆ కంపెనీ పేరు నేను చెప్తున్నానో, ఆ కంపెనీ రాబిన్ డిస్టిలరీస్ అని కొడితే మీకు వచ్చేస్తుంది ఎవరెవరు దానిలో డైరెక్టర్స్ ఉన్నారు, వాళ్ళ యొక్క. ఇప్పుడు అదే గండ్ర ప్రేమ్ సాగర్ రావు అనే వ్యక్తి ఎవరు, ఆయనకు ఏవేవి లింక్స్ ఉన్నాయి, లండన్ లో ఆయన ఏం చేసేటోడు, ఇవన్నీ మీకు అర్థమైపోతాయి. ఇప్పుడు నేను ఒక్కొక్కటి వివరించాల్సిన పని లేదు ఈ డిబేట్ లో. చలో కమింగ్ బ్యాక్ టు యాక్చువల్ పాయింట్ ఏంటంటే సార్, ఇప్పుడు ఎవరు ఏమి అక్యూజ్ చేసినా భారతీయ జనతా పార్టీ మోదీ గారి నాయకత్వంలో అవినీతి మీద పోరాటం, వాళ్ళు ముఖ్యమంత్రి అబ్బాయిలైనా అమ్మాయిలైనా, లేకుంటే ముఖ్యమంత్రులైనా, లేకుంటే ఎక్స్ మినిస్టర్లైనా, ఎక్స్ సీఎంలైనా, ఎవరైనా సరే అవినీతి పోరాటంలో నో కాంప్రమైజ్. దీనిలో ఏ విధమైన శశబిషలు లేవు. ఈ రోజు కాదు, 2014లో మోడీ గారు గెలిచిన ఫస్ట్ 1 year లోనే ఇది చాలా క్లియర్ చేయడం. అమర్నాథ్ గారు, ఒక్కటి మీరు చాలా క్లియర్ గా అవినీతి పైన రాజీ లేదు అని మీరు చెప్పారు కదా, సో సంతోషం బాగానే ఉంది. కానీ ఒకటి నేను అడిగే ప్రశ్న ఏంటి అంటే, ప్రధానంగా 2014 నుంచి ఇప్పటి వరకు, అంటే ఇప్పుడు కూడా అధికారం ఉన్నది కాబట్టి ఎన్నికలు కూడా వచ్చింది, అది వేరే అంశం. ఈ 10 సంవత్సరాలలో మీరు అధికారంలో ఉన్నారు కదా, బీజేపీ అధికారంలో ఉన్నది కదా, ఈ 10 సంవత్సరాలలో మీరు మొత్తం ఈడీ కావచ్చు, సిబిఐ కావచ్చు, మొత్తం విచారణలు చేసిన దాంట్లో 95% ప్రతిపక్షాల నాయకులే ఉన్నారు తప్పితే ఇంకెవరు లేరు. రెండవది, మీరు చేసిన నాయకత్వం అంతా కూడా ఇలా హిమంత్ బిశ్వ శర్మ ఎక్కడున్నారండి? హిమంత్ బిశ్వ శర్మ అస్సాం ముఖ్యమంత్రిగా ఉన్నారు. హిమంత్ బిశ్వ శర్మ స్టోరీ ఏంటి? ఆయన ఏ స్కామ్ లో దొరికిందండి? ఆయన మీకు బీజేపీ కండవ కప్పుకోగానే మీరు ఆ కేసులు మాఫీ చేస్తారు, ప్లస్ అస్సాంకు ముఖ్యమంత్రి కూడా చేసింది మీ పార్టీ నాయకత్వం. ఒకటి ఆలోచన చేయాలి. నేను ఏమంటున్నానంటే, అంశాలు చాలా చెప్తారు. ఇప్పటిదాకా మీరు సిబిఐ ఏం చెప్పింది, ఆ కేసులో ఏముంది, ఇవన్నీ మేము అనేది అదే. మీరు ఏది చెప్పినా ఇవన్నీ స్క్రిప్ట్ అంతా కూడా బీజేపీ చెప్తా ఉన్నది, చెప్పినట్టు ఈడీ సిబిఐ చేస్తా ఉన్నది. ఈడీ సిబిఐ ఐటీ ఈ 3 కూడా బీజేపీకి జేబు సంస్థలుగా మారినాయని నేననట్లేదు. దేశంలో ఉన్న దాదాపుగా 10 ప్రధాన ప్రతిపక్ష నాయకులు కూడా సుప్రీంకోర్టులో కేసు చేసినట్టు నవీన్ గారు దీని మీద. నేను చెప్పడం కాదు, ఇది ఒకసారి ఆన్సర్ చెప్పడం కాదు, అంటే నేను దాన్ని చెప్తా ఉన్నాను. చాలా చాలా క్లీన్ ఉందని చెప్తే నేను చెప్తా ఉన్నాను. మాట్లాడండి, మళ్ళీ ఇంటారు, చెప్పండి. ఈ దేశానికి సంబంధించిన హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు చాలా కేటగారికల్ గా ఒక విషయం చెప్పడం జరిగింది. భారతీయ జనతా పార్టీలో చేరినంత మాత్రాన వాళ్ళ మీద ఉన్న అభియోగాలు గాని, వాళ్ళ మీద ఉన్న ఎంక్వైరీలు గాని ఎక్కడ ఆగుతలేవు, ఆగవు. చట్టం తన పని తాను. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి చెప్తున్నా, వేరే చెప్తాను. మీరు దయచేసి నేను మాట్లాడేటప్పుడు ప్రాంప్టింగ్ చేయొద్దండి, నేను చెప్పనియండి. చెప్పండి. ఇది చాలా క్లియర్ గా వారు మీడియా ముఖంగా చెప్పిన విషయం. అంటే నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే,
ఎవరైతే ఇప్పుడు మీరు చెప్తున్న వ్యక్తులు ఎవరైతే భారతీయ జనతా పార్టీలో చేరిన తర్వాత వాళ్ళందరి కేసులు మాఫీ అయిపోయినాయి, వాషింగ్ పౌడర్ తప్పది, అది కాంగ్రెస్ హయాంలో జరిగేది. మొత్తం లిస్ట్ లో ఎవరైతే మీరు పేర్లు చదివారో వాళ్ళందరికి సంబంధించిన సిబిఐకి వెళ్ళి మీరు ఆర్టీఐ ఫైల్ చేయండి, మీరు అందరికి వాళ్ళ ఎంక్వైరీలు ఏ స్టేజ్ లో ఉన్నో తెలుస్తుంది. సరే అమర్నాథ్ గారు ఒక్క నిమిషం, నేను వస్తాను మీ దగ్గరికి. చరణ్ కౌశిక్ గారి వాయిస్ తీసుకున్న తర్వాత మీది కంటిన్యూ చేస్తాను. సరే చరణ్ గారు, ఏంటంటే ఒకవైపు పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి. సరే జనరల్గా ఈ కేసు విచారణ నార్మల్ టైంలో జరిగి అరెస్ట్ జరిగి ఈ కేసు ఇప్పుడు వారు చెప్పినట్లుగా ఏదో వెబ్ సిరీస్ మాదిరిగా రోజు జరుగుతూ ఉంటే పెద్దగా ఓకే జరుగుతూ ఉండేది విచారణ. కానీ ఎన్నికల ముందవడంతో ఇవాళ ఎందుకు ప్రతిపక్షాలు మొత్తంగా అసలు ప్రతిపక్షాలనే బీజేపీ టార్గెట్ చేసిందనే రీతిని మాట్లాడుతూ ఉన్నారనేది? ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉంది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ వేరేనే చెప్పే దానిలో భాగంగా ప్రజలకు గుర్తు చేసే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ కలిసి చేస్తూ ఉంది చాలా స్పష్టం. ఎందుకంటే మీరు ఆల్రెడీ ఎప్పుడు అరెస్ట్ కావాలి కవిత గారు? అసలు ఇందులో సత్యేందర్ జైన్ ఫస్ట్ అరెస్ట్ అయింది మే 2022, ఇవాళ ఎంత 24. ఎప్పుడో అరెస్ట్ కావాల్సిన వ్యక్తి ఇప్పటివరకు అరెస్ట్ చేయకుండా మీరేదో పార్లమెంట్ ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు అరెస్ట్ చేసిన కవిత గారిని అంతకుముందే అరెస్ట్ చేయాల్సి ఉండే. అదే కాకుండా కేసులో ఉన్నటువంటి కొంతమంది విట్నెస్గా మారిరు. చెప్తే ఏమంటారు? బీజేపీకి ఏం సంబంధం, కేంద్ర దర్యాప్తు సంస్థ చేసే పని ఇప్పుడు నేను చెప్తా ఉన్నా, మీకేం సంబంధం అన్నారు కదా అని వారంట. కరెక్ట్. బీజేపీ మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ సహకార శాఖ మనీ లాండరింగ్ కేసు ఈడీ విచారణ, బీజేపీలో చేతులు కలిపిన తర్వాత కేసు మూసివేత. ఒకసారి చూడండి, మీరే సైట్లకి చూడండి. అదే కేంద్ర మాజీ మంత్రి ప్రఫుల్ పటేల్ ఎయిర్ ఇండియా విమాన కొనుగోలుపై ఈడీ సిబిఐ దర్యాప్తు, బీజేపీ చేతులు కలిపాక కేసు మూసివేత. శివసేన ప్రతాప్ సార్నిక్ శివసేనలో ఉన్నప్పుడు 80 కంపెనీలో ఈడీ సోదాలు, దర్యాప్తు షిండేతో కలిసి బీజేపీలో జతగడ కేసు క్లోజు. అదే అస్సాం హేమంత్ బిశ్వాల్ శర్మ కాంగ్రెస్